సెకండ్ ఇయర్ ఫార్ములాస్కి డైమెన్షన్స్కి వచ్చేపాటికి స్టార్టింగ్ ఎవరి గురించి చెప్పుకోవాలంటే ఫండమెంటల్ క్వాంటిటీ అయిందే ఎలక్ట్రిక్ కరెంట్ గురించి చెప్పుకోవాలి. సో ఎలక్ట్రిక్ కరెంట్ డైమెన్షన్స్ వచ్చి కొద్దిమంది ఐతో డినోట్ చేస్తుంటారు, కొద్దిమంది క్యాపిటల్ ఏతో కూడా డినోట్ చేస్తుంటారు. దీన్ని వార్ క్యాపిటల్ ఏ, మనమంతా కూడా క్యాపిటల్ ఏ అని రాసుకుంటూ వెళ్తాను నేను ఇక్కడ, రైట్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఛార్జ్ వచ్చేపాటికి క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐటీ. ఓకే, క్యూ ఐ అంటే కరెంటు, దాన్ని క్యాపిటల్ ఏ అని రాస్తున్నాను. టైం డైమెన్షన్స్ టీ. సో ఏటీ బికమ్స్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఎలక్ట్రిక్ కరెంటు యూనిట్స్ ఏమంటే యాంపియర్, ఇక్కడేమో ఛార్జ్కి అయితే యాంపియర్ సెకండ్ అవుతుంది లేదా కూలింగ్స్ అవుతుంది, రైట్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఫోర్స్ పర్ యూనిట్ చార్జ్ అని మీనింగ్. ఓకే, ఫోర్స్ డైమెన్షన్స్ ఎంఎల్ టీ పవర్ -2 అవుతాయి. అండ్ చార్జ్ ఇంత మీద రాసాం మనము ఏమని, ఏటీ అని. సో ఏటీ. సో డైమెన్షన్స్ ఏమవుతాయి ఇప్పుడు అంటే M⁻1 L⁻1 T⁻−3 అవుతుంది, ఏ ఇన్వర్స్ అని అవుతుంది. సో ఇది డైమెన్షన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. యూనిట్స్ వచ్చి న్యూటన్ పర్ కులుంబు లేదా వోల్ట్ పర్ మీటర్ అవుతుంది ఇది. నెక్స్ట్ కరెంట్ డెన్సిటీ జేతో డినోట్ చేస్తారు, కరెంట్ పర్ యూనిట్ ఏరియా అని మీనింగ్. ఓకే, ఏమి కరెంట్ అంటే డైమెన్షన్స్ ఏ, ఏరియా అంటే L². ఓకే, సరే డైమెన్షన్స్ జే ఏమవుతాయి అంటే ఏమి L⁻−2 అవుతాయి. యూనిట్స్ ఏమవుతాయంటే యాంపియర్ పర్ మీటర్ స్క్వేర్ అవుతుంది అనమాట, యూనిట్స్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ, రైట్. నెక్స్ట్ మొబిలిటీ డైమెన్షన్స్. మొబిలిటీ మ్యూతో డినోట్ చేస్తారు, దాని ఫార్ములా ఏమంటే డ్రిఫ్ట్ స్పీడ్ డివైడెడ్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ క్యాపిటల్ ఈ అని, రైట్. సరే స్పీడ్ డైమెన్షన్స్ L⁻⁻1 కాగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డైమెన్షన్స్ ఇంతకుముందు మనం పైన రాసాము ఇవి. సో ML T⁻−3 ఏ ఇన్వర్స్ ఇవన్నీ పైకి వెళ్తే ఓకే, ఇక్కడ వెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది, రైట్. ఇంకేం మిగిలిందంటే M⁻−1 T పవర్, ఇక్కడ T⁻−1 ఒకటి క్యాన్సిల్ అయితే ఇక్కడ -2 మిగిలి ఉంటుంది ఇంకా. సో T⁻−2 పైకి వెళ్తే T⁻+2 ఏ ఇన్వర్స్ పైకి వెళ్తే ప్లస్ ఏ అవుతుంది. ఇది మొబిలిటీ డైమెన్షన్స్ అవుతాయి, రైట్. యూనిట్స్ ఏమవుతాయంటే మొబిలిటీకి యాంపియర్ సెకండ్స్ స్క్వేర్ పర్ కేజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్. సార్ దాన్ని Pతో డినోట్ చేస్తారు, P ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఇంటూ 2A అని. 2A మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఆఫ్ ద డైపోల్ అని మీనింగ్. సార్ P ఈజ్ ఈక్వల్ టు Q మీన్స్ A ఇంటూ T డైమెన్షన్స్ అండ్ 2A డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్ కాబట్టి డిస్టెన్స్ L డైమెన్షన్ అవుతుంది. సో టోటలీ డైమెన్షన్స్ ఏమవుతాయంటే ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్కి L⁻1 A⁻1 T⁻1 అవుతుంది, రైట్. యూనిట్స్ ఏమవుతాయంటే ఛార్జ్కి కులుంబు యూనిట్, డిస్టెన్స్కి మీటర్ యూనిట్ అవుతుంది, మొత్తానికి కులుంబు మీటర్ అవుతుంది అనమాట యూనిట్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పర్మిటివిటీ. ఎలక్ట్రిక్ పర్మిటివిటీ అంటే εO డినోట్ చేస్తారు ఫ్రీ స్పేస్కి అయితే, మీడియంకి అయితే ఎప్సిలాన్. రిలేటివ్ పర్మిటివిటీ కూడా ఉన్నది, నో డైమెన్షన్స్ దానికి. సో ఫస్ట్ ఎలక్ట్రిక్ పర్మిటివిటీ ఎప్సిలాన్ ఫార్ములా ఏమేనంటే ఫ్రమ్ F ఈజ్ ఈక్వల్ టు కూలింగ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ప్రకారం ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఏమవుతుందంటే 1/4πε0 Q1 Q2/r² అంటే డిస్టెన్స్ స్క్వేర్. ఇక్కడ నాకు కావాల్సింది εO కాబట్టి εO ఈజ్ ఈక్వల్ టు Q1 Q2 డివైడెడ్ బై FR². ఇక్కడ నెంబర్కి డైమెన్షన్స్ ఉండవు కాబట్టి ఇలా రాయాలి. సార్ ఛార్జ్కి అయితే ఏమని రాస్తాం సార్ మనం అంటే ఏటీ, అంటే రెండు ఉన్నాయి కాబట్టి Q² అని రాస్తా దీన్ని. ఓకే, సో డైమెన్షన్స్ AT⁻2 డివైడెడ్ బై ఫోర్స్కి ML T⁻−2 ఓకే ఇంటూ డిస్టెన్స్ రేడియస్ R అంటే డిస్టెన్స్ స్క్వేర్. సార్ డిస్టెన్స్ అంటే ఇక్కడ L² అని రాయాలా. ఓకే,
టోటల్గా ఎప్సిలాన్లో డైమెన్షన్స్ ఏమవుతాయంటే ఏ స్క్వేర్ టీ స్క్వేర్ డివైడెడ్ బై ఎంఎల్ టీ పవర్ -2 ఓకే ఎల్ స్క్వేర్. ఓకే ఈ ఎల్ స్క్వేర్ ఎల్ ఏమవుతుందంటే ఎల్ క్యూబ్ అవుతుంది. మొత్తం అందరినీ పైకి పంపించేస్తాం. ఎం పవర్ -1 ఎల్ పవర్ -3 టీ పవర్ ఈ -2 పైకి వెళ్తే +2 అవుతుంది. ఆల్రెడీ +2 ఉంది కాబట్టి ఏమవుతుంది అంటే +4 అవుతుంది. అండ్ ఇంకా ఏ స్క్వేర్ రైట్. ఇవి డైమెన్షన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ పర్మిటివిటీ అవుతాయి. యూనిట్స్ వచ్చి కులుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ అవుతుంది రైట్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా ఏమంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ ఏరియా. ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి మనం ఆల్రెడీ డైమెన్షన్స్ రాసాము పైన. ఏమి అంటే సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంఎల్ టీ పవర్ -3 ఏ పవర్ -1. సో ఎంఎల్ టీ పవర్ -3 ఏ ఇన్వర్స్. సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైమెన్షన్స్ ఇంటూ ఏరియా. ఏ అంటే ఇక్కడ ఏరియా అంటే ఎల్ స్క్వేర్. ఓకే సో టోటల్ గా ఏమవుతుందంటే ఎంఎల్ క్యూబ్ టీ పవర్ -3 ఏ ఇన్వర్స్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. వీడి యొక్క యూనిట్స్ ఏమవుతాయి అని అంటే కనుక ఎలక్ట్రిక్ ఫ్లక్స్ సో న్యూటన్ పర్ కులుంబ్, ఏరియా యూనిట్స్ మీటర్ స్క్వేర్. సో టోటలీ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కులుంబ్ అవుతుంది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ యొక్క యూనిట్స్. ఓకే నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అన్నిటికీ ఒకటి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫార్ములా ఏమేనంటే కనుక ఈ యాక్చువల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏం రాస్తారంటే V/D అని రాస్తారు. లేదా ఇక్కడ V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, D అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 టర్మినల్స్ అని రాస్తారు. సార్ V ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ D అవుతుంది. సో లేదా ఇంకొక ఫార్ములా ఏమంటే V ఈజ్ ఈక్వల్ టు W/Q అని కూడా రాయొచ్చు. వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్ అని కూడా రాయొచ్చు. మీ ఇష్టం ఏ రెండు ఫార్ములాస్ నుంచి అయినా తీసుకున్నా ఒకటే ఆన్సర్ వస్తుంది మనకి ఇక్కడ. ఇది ఈజీగా ఉంటుంది మనకి. వీని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం దీంట్లో డైమెన్షన్స్. సో V ఈజ్ ఈక్వల్ టు ఓకే వర్క్ డన్ మీన్స్ ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2 డివైడెడ్ బై డిస్టెన్స్ అంటే ఎల్. సారీ ఛార్జ్ కాబట్టి ఛార్జ్ యూనిట్ ఏమంటే ఏ ఇంటూ టీ రైట్. అప్పుడు డైమెన్షన్స్ ఆఫ్ పొటెన్షియల్ ఏమవుతాయంటే V ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2 ఉంది ఆల్రెడీ, ఒకటి పైకి వస్తే ఇంకొకటి -1 అవుతుంది. సో టోటల్లీ -3 అండ్ ఏ ఇన్వర్స్. ఇది డైమెన్షన్స్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్. యూనిట్స్ ఏమవుతాయంటే వోల్ట్స్ అవుతాయి. ఓకే లేదా జూల్ పర్ కులుంబ్ అవుతుంది. వోల్ట్ లేదా జూల్ పర్ కులుంబ్ అవుతుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్. ఓమ్స్ లా ప్రకారము V ఈజ్ ఈక్వల్ టు IR. ఓమ్స్ లా ప్రకారం V ఈజ్ ఈక్వల్ టు IR. దీని నుంచి R రాస్తే ఏమవుతుంది అంటే V/I అవుతుంది. V ఇంతకుముందే మనం ఫైండ్ అవుట్ చేసాము. సో R ఈజ్ ఈక్వల్ టు V మీన్స్ ML స్క్వేర్ టీ పవర్ -3 ఏ ఇన్వర్స్ డివైడెడ్ బై I అంటే A. ఈ A ఒక్కటి మళ్ళీ పైకి వెళ్తే దీని అగైన్ మళ్ళీ ఏమొస్తుంది అంటే కనుక ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -3 ఏ పవర్ -2 అవుతుంది డైమెన్షన్స్ ఆఫ్ రెసిస్టెన్స్. యూనిట్స్ వచ్చి ఓమ్స్ రైట్. ఎలక్ట్రికల్ కండక్టెన్స్ అంటే రెసిస్టెన్స్ కి రెసిప్రోకల్. దాన్ని మనం దేంతో డినోట్ చేస్తామంటే సిగ్మాతో జీతో డినోట్ చేస్తాము. 1/R మీన్స్ 1/ML స్క్వేర్ టీ పవర్ -3 ఏ పవర్ -2 పైకి వెళ్తే M పవర్ -1 L పవర్ -2 టీ పవర్ +3 ఏ పవర్ +2. ఇవి డైమెన్షన్స్ అవుతాయి ఎలక్ట్రికల్ కండక్టెన్స్ కి. యూనిట్స్ ఏమంటే ఓమ్ ఇన్వర్స్. ఓకే ఓమ్ ఇన్వర్స్ లేదా సింపుల్ గా మో అని రాయొచ్చు అన్నమాట దీన్ని రైట్. మో అని లేదా సైమన్ అని కూడా రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏమంటే ఇప్పుడు రెసిస్టెన్స్ ఫార్ములా R ఈజ్ ఈక్వల్ టు ρL/A అయితే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ρ ఏమవుతుందంటే RA/L అవుతుంది. సో ρ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ డైమెన్షన్స్ ఏమవుతాయి M పవర్ -1 L పవర్ -2 టీ పవర్ 3 ఏ స్క్వేర్ ఇంటూ ఏరియా అంటే L స్క్వేర్ డివైడెడ్ బై మళ్ళీ లెంత్ డైమెన్షన్ L.
ఒక ఎల్ ఏమో క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయడమే. m పవర్ -1 l పవర్ ఇక్కడ +1 ఉంటుంది, దీంట్లో -2 +1 ఏమవుతుందంటే -1 t పవర్ 3 a పవర్ 2 ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ. యూనిట్ ఏమంటే ఓమ్ మీటర్ అవుతుందన్నమాట ఇది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ రెసిప్రోకల్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేదా రెసిస్టివిటీ, సిగ్మాతో డినోట్ చేస్తారు 1/ρ. డైమెన్షన్స్ ఏమంటే 1/m పవర్ -1 l పవర్ -1 t³ a² which gives m పవర్ 1 l పవర్ 1 t పవర్ -3 a పవర్ -2. ఇవి కండక్టివిటీ డైమెన్షన్స్ అన్నమాట. యూనిట్స్ ఏమంటే ఓమ్ ఇన్వర్స్ పర్ ఓమ్ మీటర్ లేదా మో పర్ మీటర్ లేదా సైమన్ పర్ మీటర్ అవుతుంది అన్నమాట. యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ. నెక్స్ట్ ఏమంటే లీనియర్ చార్జ్ డెన్సిటీ లాంబ్డాతో డినోట్ చేస్తారు, చార్జ్ పర్ యూనిట్ లెంత్ అని మీనింగ్. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు చార్జ్ అంటే AT డివైడెడ్ బై L, డైమెన్షన్స్ అప్పుడు l పవర్ -1 a పవర్ 1 t పవర్ 1 అవుతుంది. యూనిట్ ఏమంటే కులూంబ్ పర్ మీటర్ అవుతుంది అనమాట. సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ, సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అంటే చార్జ్ పర్ యూనిట్ ఏరియా అని మీనింగ్, దాన్ని సిగ్మాతో డినోట్ చేస్తారు, చార్జ్ పర్ యూనిట్ ఏరియా. సార్ చార్జ్ అంటే మళ్ళీ AT, ఏరియా అంటే L². సో డైమెన్షన్స్ ఏమవుతాయంటే l పవర్ -2 a ఇంటూ t, దీని యూనిట్ ఏమంటే కులూంబ్ పర్ మీటర్ స్క్వేర్ అవుతుంది. వాల్యూమ్ చార్జ్ డెన్సిటీని రోతో డినోట్ చేస్తారు, చార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ అని మీనింగ్, చార్జ్ డైమెన్షన్ AT, వాల్యూమ్ డైమెన్షన్స్ L³. సో l పవర్ -3 AT becomes the dimensions of volume charge density, coulomb per meter cube అవుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ కెపాసిటెన్స్. యాక్చువల్లీ చార్జ్ ఫార్ములా Q is equal to CV, దెన్ C is equal to ఏమవుతుంది కెపాసిటీ ఫార్ములా అంటే Q/V అవుతుంది. సో చార్జ్ పర్ పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నమాట. సో ఫస్ట్ చార్జ్ డైమెన్షన్స్ ఏమి అంటే C is equal to AT, పొటెన్షియల్ డిఫరెన్స్ మనం ఇంతకు ముందే ఫైండ్ అవుట్ చేసాము, ఏమంటే ml స్క్వేర్ t పవర్ -3 a పవర్ -1, ml స్క్వేర్ t పవర్ -3 a పవర్ -1, అది సబ్స్టిట్యూట్ చేయాలి అక్కడ. డివైడెడ్ బై ml స్క్వేర్ t పవర్ -3 అండ్ a ఇన్వర్స్. ఇవి డైమెన్షన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్, రైట్. దీన్ని పైకి పంపిస్తే m పవర్ -1 l పవర్ -2, ఓకే. t పవర్ -3 పైకి వెళ్తే ఆల్రెడీ t పవర్ 1 ఉంది, ఇది పైకి వెళ్తే +3, మొత్తం 3 + 1 4 t పవర్ 4. ఏ ఇన్వర్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఏ ఒకటి ఉంది, కింద డినామినేటర్ లేబర్ మైనస్, పైకి వెళ్తే a పవర్ +1 అవుతుంది, a ఇంటూ a² అవుతుంది అనమాట. డైమెన్షన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కెపాసిటెన్స్. వీడి యొక్క యూనిట్స్ ఏమవుతాయి అని అంటే ఫెరడ్ అని రాస్తాం, యూనిట్స్ ఫెరడ్, ఓకే. నెక్స్ట్ మ్యాగ్నెటిజంలోకి వస్తే ఫస్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆర్ మ్యూచువల్ ఇండక్టెన్స్ రెండింటికి ఒకటే డైమెన్షన్. సెల్ఫ్ ఇండక్టెన్స్ని Lతో డినోట్ చేస్తారు, మ్యూచువల్ ఇండక్టెన్స్ని Mతో డినోట్ చేస్తారు. సరే, ఇండక్టెన్స్ ఫార్ములా ఏమవుతుంది అంటే L అయినా M అయినా కానీ LRM ఈజ్ ఈక్వల్ టు E/di/dt. ఈ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని, లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ డైమెన్షన్స్ అవుతాయి అవి కూడా. E ఇంటూ టైమ్ dt డివైడెడ్ బై di అంటే కరెంట్. సో డైమెన్షన్స్ ఏమవుతాయి Lకైనా Mకైనా, అంటే ఇండక్టెన్స్కైనా మ్యూచువల్ ఇండక్టెన్స్ సెల్ఫ్ ఇండక్టెన్స్. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ డైమెన్షన్స్ ఏమేనంటే కన్నా ఇంతకుముందు మనము పైన రాసినవి ఏమంటే ml² t పవర్ -3 a ఇన్వర్స్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఇంటూ టైమ్ అంటే t, కరెంట్ అంటే a. టోటల్గా ఏమవుతుందంటే m పవర్ 1 l² t పవర్ -3 ఉంది, ఇక్కడ +1 ఉన్నట్టు టైము,
చేస్తే -3 + 1 -2 అవుతుంది. ఏ ఇన్వర్స్ అంటే ఆల్రెడీ ఒక ఏ ఇన్వర్స్ ఉంది, డినామినేటర్ లిమిట్ పైకి వెళ్తే ఇంకొక -1 వస్తుంది, టోటల్గా ఏ పవర్ -2 అవుతుంది. సెల్ఫ్ ఇండక్టెన్స్ లేదా మ్యూచువల్ ఇండక్టెన్స్ వాల్యూ ml² t పవర్ -2 ఏ పవర్ ఓకే -2. యూనిట్స్ ఏమవుతాయి అని అంటే ఇండక్టెన్స్కి ఏమి హెన్రీ అవుతాయి లేదా వెబర్ పర్ ఆంపియర్ అవుతుంది అన్నమాట డైమెన్షన్స్ యూనిట్స్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంత్ ఏమంటే స్మాల్ ఎంతో డినోట్ చేస్తారు, విచ్ ఈజ్ ఈక్వల్ టు IL. ఎల్ అంటే లెంత్, ఐ అంటే కరెంట్, సో ఎం ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటూ ఎల్. ఓకే, యూనిట్స్ ఏమవుతాయంటే ఆంపియర్ మీటర్ అవుతుంది అనమాట యూనిట్, డైమెన్షన్స్ ఏఎల్ జస్ట్. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏమంటే ఎం ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏరియా. సో ఐ అంటే ఏమని రాయాలా, ఏరియా అంటే L². ఓకే, డైమెన్షన్స్ ఇవి ఆంపియర్ మీటర్ స్క్వేర్ అవుతాయి యూనిట్స్. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే B ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ పోల్ స్ట్రెంత్ అని. ఫోర్స్ డైమెన్షన్స్ ml t పవర్ -2 డివైడెడ్ బై పోల్ స్ట్రెంత్ అంటే ఇంతకుముందు రాసాం AL అని. ఇక్కడ మనకి ఎల్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది డైమెన్షన్స్ అంటే mt పవర్ -2 ఏ ఇన్వర్స్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఫీల్డ్ ఇండక్షన్. దీన్ని యూనిట్ టెస్లాతో డినోట్ చేస్తారు లేదా ఆంపియర్ పర్ మీటర్తో అయినా ఏమి మెజర్ చేస్తారన్నమాట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని. రైట్, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ. సార్ మ్యూ ఫ్రీ స్పేస్ అయితే రైట్, ఏమి మీడియం అయితే μ1 రాస్తాం. రిలేటివ్ పర్మియబిలిటీ అయితే ఏమి μ/μ, దానికి డైమెన్షన్స్ ఉండవు. రైట్, మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ మ్యూని ఎట్ రాస్తామని అంటే ఫోర్స్ బిట్వీన్ టూ పోల్స్ అంటే μO/4π m1 m2 మీన్స్ m² డివైడెడ్ బై r² అని. ఇక్కడ μO కావాలి కాబట్టి μO ఈజ్ ఈక్వల్ టు ఏమి FR² బై ఏమి m² అవుతుంది పర్మియబిలిటీ యొక్క ఫార్ములా. ఇక్కడ 4πకి డైమెన్షన్స్ లేవు కాబట్టి మనం తీసేయచ్చు. రైట్, దీన్ని డైమెన్షన్స్ రాస్తే ఫోర్స్ ml t పవర్ -2 డిస్టెన్స్ స్క్వేర్ అంటే L² డివైడెడ్ బై m అంటే పోల్ స్ట్రెంత్. ఇక్కడ పోల్ స్ట్రెంత్ డైమెన్షన్స్ AL కాబట్టి A² L² అవుతుంది అన్నమాట డైమెన్షన్స్. ఇక్కడ L² క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకేం క్యాన్సిల్ కావు కాబట్టి ఏమని రాయొచ్చు ml t పవర్ -2 ఏ పవర్ -2 అవుతుంది టోటల్గా డైమెన్షన్స్ ఆఫ్ పర్మియబిలిటీ మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ వాల్యూ. సో పర్మియబిలిటీ యూనిట్స్ ఏమవుతాయంటే ఏమి ఇది ఫోర్స్ న్యూటను, ఏమి ఇది వచ్చి ఆంపియర్ మీటర్, ఇక్కడ మీటర్² ఉంటుంది క్యాన్సిల్ అయిపోతే న్యూటన్ మీటర్² పర్ ఆంపియర్ మీటర్² అవుతుంది అనమాట ఇది. సో మీటర్² క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది అంటే న్యూటన్ పర్ ఆంపియర్² అవుతుంది ఏమి పర్మియబిలిటీ యూనిట్స్. రైట్, దీన్ని ఇంకో యూనిట్ ఏమి అని అంటే కనుక హెన్రీ పర్ మీటర్ అని కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ లేదా మ్యాగ్నటైజింగ్ ఫీల్డ్. సార్ మ్యాగ్నటైజింగ్ ఫీల్డ్ అంటే ఏమి మనము హెచ్తో డినోట్ చేస్తాం. యాక్చువల్లీ ఏమి B ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమంటే μOH. ఓకే, హెచ్ అంటే ఏమవుతుంది ఇక్కడ ఏమి B/μO అవుతుంది అనమాట. సో B డైమెన్షన్స్ ఏమి ఇంతకుముందే మనం ఫైండ్ అవుట్ చేసాం, B యూనిట్స్ μO కూడా డైమెన్షన్స్ ఫైండ్ అవుట్ చేసాం, సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. రైట్, సో ఫస్ట్ B డైమెన్షన్స్ m పవర్ 1 t పవర్ -2 ఏ ఇన్వర్స్ డివైడెడ్ బై μO డైమెన్షన్స్ m పవర్ 1 l పవర్ 1 t పవర్ -2 ఏ పవర్ -2. సో ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతాయంటే mలు క్యాన్సిల్ అవుతాయి, t పవర్ -2 కూడా క్యాన్సిల్ అవుతాయి. ఓకే, ఇంకా ఏ ఇన్వర్స్లో ఒకటి క్యాన్సిల్ అయితే ఇంకొక -1 దీంట్లో ఉంటుంది. సో టోటలీ ఏమి హెచ్ డైమెన్షన్స్ ఏమవుతాయి అని అంటే ఏమి l పవర్ -1 ఏ పవర్ -1 పైకి వెళ్తే +a, ఇవి డైమెన్షన్స్ అవుతాయి హెచ్కి. సో యూనిట్స్ ఏమేనంటే ఆంపియర్ పర్ మీటర్. ఓకే,
నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ విషయానికి వస్తే phi ఈజ్ ఈక్వల్ టు BA, B ఇంటూ ఏరియా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఇంటూ ఏరియా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మనం ఇంతకుముందే రాసాం డైమెన్షన్స్ ఇక్కడ ఉన్నాయి, రైట్. సో ఏమని రాయాలా, m(T⁻⁻2) A ఇన్వర్స్ ఇంటూ ఏరియా అంటే L². సో టోటల్గా ml స్క్వేర్ T⁻⁻2 A ఇన్వర్స్. ఇవి డైమెన్షన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. యూనిట్స్ ఏమి అంటే వెబర్. నెక్స్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్. ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ అంటే ఐతో డినోట్ చేస్తారు. మ్యాగ్నెటిక్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ అని మీనింగ్. మ్యాగ్నెటిక్ మూమెంట్ డైమెన్షన్స్ ఇంతకుముందు మనం ఆల్రెడీ మ్యాగ్నెటిక్ మూమెంట్ రాసాము IA అని. I అంటే ఏరియా, కరెంట్. ఏరియా అంటే L² డివైడెడ్ బై వాల్యూమ్ ఏమవుతుంది అంటే L³ అవుతుంది అనమాట. ఓకేనా. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇవి కాదు సార్, మ్యాగ్నెటిక్ మూమెంట్ NIA ఇంటూ L². I మీన్స్ వాల్యూమ్. A ఇంటూ ఏరియా L². ఓకే. దీంట్లో ఏమేమి క్యాన్సిల్ అవుతాయి, L² క్యాన్సిల్ అవుతాయి, దీంట్లో ఒక L మాత్రమే మిగులుతుంది. సో ఇంకేం మిగిలి ఉంటుంది అంటే L ఇన్వర్స్ A. ఇవి డైమెన్షన్స్ అవుతాయి ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్. ఓకేనా. ఆంపియర్ పర్ మీటర్ అవుతుంది అనమాట దీని యొక్క డైమెన్షన్స్. నెక్స్ట్ రైట్, అంటే డైమెన్షన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ అండ్ ఆల్సో ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ రెండు కూడా ఒకటే అవుతాయి అనమాట. యూనిట్స్ డైమెన్షన్స్ రెండింటికి, రైట్. నెక్స్ట్ ససెప్టబిలిటీ అంటే xi-తో డినోట్ చేస్తాడు. ససెప్టబిలిటీ ఫార్ములా ఏమంటే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ బై ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజింగ్ ఫీల్డ్ H. యాక్చువల్లీ ఇవి రెండు ఒకటే. ఓకేనా. L ఇన్వర్స్ A డివైడెడ్ బై L ఇన్వర్స్ A క్యాన్సిల్ అయిపోతే డైమెన్షన్స్ ఏమీ ఉండవు. m⁻0 L⁻0 T⁻0 A⁻0. యూనిట్స్ కూడా ఏమి ఉండవు అనమాట మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీకి, రైట్. నెక్స్ట్ వచ్చి ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్, ఇంటెన్సిటీ ఆఫ్ ఇల్యూమినెన్స్, ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్, ఇంటెన్సిటీ ఆఫ్ హీట్, ఎమిసీ పవర్ అన్నిటికీ ఒకటే డైమెన్షన్స్. ఇవి ఏమేనంటే I ఈజ్ ఈక్వల్ టు పవర్ బై ఏరియా. సో పవర్ అంటే మళ్ళీ ఎనర్జీ బై టైమ్ ఇంటూ ఏరియా అన్నమాట. ఎనర్జీ అంటే డైమెన్షన్స్ ml². ఓకే. I ఈజ్ ఈక్వల్ టు ml² T⁻⁻2 డివైడెడ్ బై టైమ్ T. ఏరియా అంటే L². ఇక్కడ L² క్యాన్సిల్ చేసేస్తే నీకు మిగిలినది ఏమంటే m. ఒకటి పైకి వెళ్తే మళ్ళీ ఏమవుతుంది అంటే ఇంకొక -1 యాడ్ అవుతుంది. సో T⁻⁻2. ఓకే. ఇవి డైమెన్షన్స్ ఆఫ్ ఇంటెన్సిటీకి. m మిగులుతుంది అంటే m(T⁻⁻2) మాత్రమే మిగులుతుంది. T⁻⁻3 మిగులుతుంది, ఇంకేం ఉండవు, రైట్. సో డైమెన్షన్స్ ఏమంటే Wm/m² అవుతుంది అన్నమాట యూనిట్స్. నెక్స్ట్ ల్యూమినస్ ఫ్లక్స్. ల్యూమినస్ ఫ్లక్స్ అంటే దీన్ని ఏమని రాస్తారంటే లైట్ ఎనర్జీ డివైడెడ్ బై టైం అని రాస్తారు. నథింగ్ బట్ పవర్ డైమెన్షన్స్ దీనికి వస్తాయి అనమాట. ఓకే. ఎనర్జీ అంటే ml² T⁻⁻2 డివైడెడ్ బై T. సో ఏమని రాయాలంటే ml² T⁻⁻3 అవుతాయి డైమెన్షన్స్ ఆఫ్ ల్యూమినస్ ఫ్లక్స్. వీడి యొక్క యూనిట్స్ ఏమేనంటే ల్యూమెన్. ఓకే. పైన ఇంటెన్సిటీకి ఏం రాయాలో రాసాం Wm/m². ఓకే, రైట్. నెక్స్ట్ ఫోకల్ పవర్ అంటే P, రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ అని. వేవ్ నెంబర్ అంటే K, నథింగ్ బట్ ν⁻ ఈజ్ ఈక్వల్ టు 1/λ అని. ప్రాపగేషన్ కాన్స్టెంట్ K తో డినోట్ చేస్తారు 2π/λ అని. రెడ్బర్గ్ కాన్స్టెంట్ R ఈజ్ ఈక్వల్ టు Z² e⁴m డివైడెడ్ బై 8ε0² CH³. వీటన్నిటికీ ఒకటే డైమెన్షన్సే వస్తాయన్నమాట. అయితే ఈ ఫోకల్ లెంత్ అంటే డైమెన్షన్ ఏమవుతుంది LA, λ వేవ్ లెంత్ అయినా LA,
2π డైమెన్షన్స్ ఉండవు, లాండాకి మళ్ళీ వేవ్ లెంత్, దానికి డైమెన్షన్ ఎల్ కాబట్టి మొత్తానికి ఏమి వీటి యొక్క డైమెన్షన్స్ మొత్తానికి ఏమైంది 1/L అవుతుంది అన్నమాట. మీన్స్ ఎల్ ఇన్వర్స్ డైమెన్షన్స్. సో యూనిట్స్ ఏమవుతాయంటే మీటర్ ఇన్వర్స్ అవుతుంది డైమెన్షన్స్. నెక్స్ట్ ప్రెజర్ గ్రేడియంట్, ప్రెజర్ పర్ యూనిట్ లెంత్ అని మీనింగ్ ఇక్కడ. ఓకేనా, ప్రెజర్ పర్ యూనిట్ లెంత్. ప్రెజర్ అంటే మళ్ళీ ఫోర్స్ బై ఏరియా ఇంటూ లెంత్. ఓకే, ఫోర్స్ mL(T⁻⁻2) డివైడెడ్ బై ఏరియా అంటే L² ఇంటూ ఎల్. ఒక ఎల్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా L² పైకి వెళ్తే L⁻²) అవుతాయి డైమెన్షన్స్ ప్రెజర్ గ్రేడియంట్వి. mL⁻², T⁻². ఓకే, యూనిట్స్ ఏమవుతాయంటే కనుక న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ అవుతుందన్నమాట ప్రెజర్ గ్రేడియంట్. నెక్స్ట్ థర్మల్ కండక్టెన్స్, ఇది రెసిప్రోకల్ ఆఫ్ థర్మల్ రెసిస్టెన్స్. ఓకేనా, రెసిప్రోకల్ ఆఫ్ థర్మల్ రెసిస్టెన్స్, లేదా నువ్వు దీన్ని ఎట్లా రాయొచ్చు అని అంటే కనుక 1/, యాక్చువల్గా థర్మల్ రెసిస్టెన్స్ అంటే L/KA. ఇక్కడికి ఏంటి థర్మల్ కండక్టివిటీ, L అంటే లెంత్, A అంటే ఏరియా. 1/, థర్మల్ రెసిస్టెన్స్ అంటే KA/L అవుతుంది అన్నమాట థర్మల్ రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా. దీన్ని మనము రాస్తే డైమెన్షన్స్ ఎలా ఉంటాయి, లేదా డైరెక్ట్గా 1/, థర్మల్ రెసిస్టెన్స్ రాస్తే సరే 1/, థర్మల్ రెసిస్టెన్స్ డైమెన్షన్స్ ఏమంటే m⁻⁻1, L⁻², T⁻3, θ⁻1. θని టెంపరేచర్కి సంబంధించిన అనమాట. దెన్ ఏమవుతాయి m⁻+1, L⁻+2, T⁻−3, θ ఇన్వర్స్. ఇవి ఏమవుతాయంటే డైమెన్షన్స్ ఆఫ్ థర్మల్ కండక్టెన్స్. ఈ థర్మల్ కండక్టెన్స్ యూనిట్స్ ఏమవుతాయి అంటే రెసిప్రోకల్ ఆఫ్ థర్మల్ రెసిస్టెన్స్ కాబట్టి వాడి యొక్క డైమెన్షన్స్ వాడి యొక్క యూనిట్స్ రాయాల. ఏమవుతాయంటే కండక్టివిటీ, ఏరియా అవన్నీ రాస్తే ఏమి వాట్ పర్ కెల్విన్ అని రాయొచ్చు సింపుల్ గా, రైట్. నెక్స్ట్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్. ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్ అంటే మాస్ పర్ యూనిట్ కరెంట్ ఇంటూ టైం, రైట్. ఏమి సరే మాస్ అంటే m, కరెంట్ అంటే A, టైం అంటే T. సో టోటలీ డైమెన్షన్స్ m/A ఇన్వర్స్ T⁻⁻1 అని మీనింగ్. సో ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్ అనమాట ఇది. యూనిట్స్ ఏమి అంటే నీకు kg/A/s. ఇవి యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్ అవుతాయి. నెక్స్ట్ ఏమంటే వీన్స్ కాన్స్టెంట్. వీన్స్ కాన్స్టెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా నుంచి వస్తుంది. మాక్సిమం వేవ్ లెంత్ ఆఫ్ రేడియేషన్ ఇంటూ అబ్సల్యూట్ టెంపరేచర్, దాన్ని వీన్స్ కాన్స్టెంట్ తో డినోట్ చేస్తారు B తో. ఇక్కడ ఇది లాంబ్డా మాక్సిమం అంటే వేవ్ లెంత్, టెంపరేచర్ అంటే క్యాపిటల్ T తో. సో B డైమెన్షన్స్ ఏమవుతాయంటే L, θ అవుతుంది అన్నమాట డైమెన్షన్స్ ఆఫ్ వీన్స్ కాన్స్టెంట్. యూనిట్స్ ఏమని రాస్తారు అంటే కనుక మీటర్ కెల్విన్ అని రాస్తారు యూనిట్స్ ఇవి. నెక్స్ట్ తర్వాత డైమెన్షన్ క్వాంటిటీస్. సరే డైమెన్షన్ లెస్ క్వాంటిటీస్ ఏమేమి ఉన్నాయి మనకి అంటే డైమెన్షన్స్ ఉండవు అని మీనింగ్ అక్కడ. ఓకేనా, సరే డైమెన్షన్స్ ఉండవు అని అంటే దీంట్లో మళ్ళీ విత్ యూనిట్సా వితౌట్ యూనిట్సా అనేది మనం చెక్ చేద్దాం. ఫస్ట్ విత్ యూనిట్స్ ఉండేటివి, సరే డైమెన్షన్ లేనివి యూనిట్స్ ఉండేటివి, రైట్. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ప్లేన్ యాంగిల్, సాలిడ్ యాంగిల్. సరే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ యొక్క డైమెన్షన్ ఏముండదు, నో డైమెన్షన్స్. ఇవన్నీ డైమెన్షన్స్ లేనివే కాబట్టి డైమెన్షన్స్ గురించి మనం ఆడడంలే. ఓకే, ఎగ్జాంపుల్స్ జస్ట్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ సో θతో డినోట్ చేస్తారు. ఓకేనా, వీడు యూనిట్స్ ఏమవుతాయంటే రేడియన్స్. సేమ్ యాంగిల్ అయినా θతోనే యూనిట్స్ రేడియన్స్ డిగ్రీస్ లో రాస్తాం అనమాట. మనం రేడియన్స్ లేదా డిగ్రీస్ అని రాస్తాం, రైట్. సాలిడ్ యాంగిల్ సార్ వీటిని కూడా θతో డినోట్ చేస్తాం కానీ స్టెరేడియన్ అని రాస్తాం వీని యొక్క యూనిట్స్. జూల్ కాన్స్టెంట్ లేదా మెకానికల్ ఈక్వివాలెంట్ J = W/H.
జూల్ పర్ కెలోరీ వీడి యొక్క యూనిట్స్. డైమెన్షన్స్ ఉండవు, రెండు కూడా ఎనర్జీస్, వర్క్ అయిన ఎనర్జీని, హెచ్ అయిన హీట్ ఎనర్జీని, కాబట్టి రైట్ దానికి డైమెన్షన్స్ ఉండవు అనమాట, బట్ యూనిట్స్ ఉంటాయి. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, వితౌట్ యూనిట్స్, యూనిట్స్ కూడా లేవు, డైమెన్షన్స్ కూడా లేవు. ఏమేనంటే ప్యూర్ నెంబర్ సార్, 1, 2, సమ్ వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, పై ఇంకా అట్లాంటివి ఏమన్నా ఉంటే, పై కూడా ఒక నెంబర్ 3.22/7 3.14 కాబట్టి వాడు కూడా డైమెన్షన్స్ ఉండవు. ఏమి రైట్, ఏమి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, సైన్, కాస్, టాన్ ఇట్లాంటి వాటికంతా కూడా యూనిట్స్ ఉండవు, డైమెన్షన్స్ ఉండవు. లాగరిథమిక్ వాల్యూస్, లాగ్ ఏ బేస్ ఈ లేదా లాగ్ ఏ బేస్ 10 లైక్ దట్, ఇట్లాంటి నెంబర్స్ ఏమి డైమెన్షన్స్ ఉండవు, యూనిట్స్ కూడా ఉంటాయి. ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్, రైట్. ఇంకా ప్యూర్ రేషియోస్, ప్యూర్ రేషియో అంటే అర్థం ఏమంటే న్యూమరేటర్లోను డినామినేటర్లోను ఒక్కటే ఫిజికల్ క్వాంటిటీ రావడం అన్నమాట. అట్లాంటివి ఏమంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సింది మనము రిఫ్రాక్టివ్ ఇండెక్స్, మ్యూ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం అన్నమాట. రిలేటివ్ డెన్సిటీ ఆర్ స్పెసిఫిక్ గ్రావిటీ, దీని ఏం రాసంటే డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ బై డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఏదైనా కానీ, రైట్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏమి మ్యూతో డినోట్ చేస్తారు, ఫ్రిక్షనల్ ఫోర్స్ బై నార్మల్ రియాక్షన్. రెండు ఫోర్సే, నార్మల్ రియాక్షన్ అయినా ఫ్రిక్షన్ అయినా కూడా ఫోర్సే కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ డైమెన్షన్స్ రావు, యూనిట్స్ కూడా రావు. కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ నథింగ్ బట్ h2/h1 అన్నమాట. ఏమి హైట్స్ లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం కూడా ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీస్ కూడా ఉన్నాయి. ఏమి v2/v1 రైట్, రూట్ ఆఫ్ దీనికైతే, అండ్ t2/t1 లైక్ ఓకేనా. డైమెన్షన్స్ ఉండవు అనమాట, క్యాన్సిల్ అయిపోతాయి రెండు కూడా. పాయిసన్స్ రేషియో, లాటరల్ స్ట్రెయిన్ బై ఏమి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ మీన్స్ సిగ్మాతో డినోట్ చేస్తారు దీన్ని, ఏమి డెల్టా r/r డివైడెడ్ బై డెల్టా l/l, లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఓకే. మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ ఇంతకుముందు చూసాం, xi ఈజ్ ఈక్వల్ టు I/h అని, వీడికి కూడా యూనిట్స్ డైమెన్షన్స్ రెండు ఉండవు. స్ట్రెయిన్ చేంజ్ ఇన్ డైమెన్షన్స్ బై ఒరిజినల్ డైమెన్షన్స్, అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, చేంజ్ ఇన్ ఏరియా బై ఒరిజినల్ ఏరియా, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ అని. రిలేటివ్ పర్మిటివిటీ, సార్ రిలేటివ్ పర్మిటివిటీ అంటే ఏమి ఎప్సిలాన్ ఆర్ తో డినోట్ చేస్తారు, ఈజ్ నథింగ్ బట్ ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ రో. పర్మిటివిటీ ఆఫ్ మీడియం బై పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అని మీనింగ్. రిలేటివ్ పర్మియబిలిటీ మ్యూ ఆర్ తో డినోట్ చేస్తారు, మ్యూ బై మ్యూ అని. సో మ్యూ మీన్స్ మీడియం పర్మియబిలిటీ, మ్యూ అంటే ఫ్రీ స్పేస్ యొక్క పర్మియబిలిటీ. రిలేటివ్ పర్మిటివిటీని ఇక్కడ ఏమంటారంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అని కూడా అంటారు, దాన్ని మనము K తో డినోట్ చేసుకుంటాం అనమాట, రైట్. ఇవి డైమెన్షన్ లెస్ క్వాంటిటీస్ ఎగ్జాంపుల్స్. ఓకే. ఏమేమి ఉన్నాయంటే ప్యూర్ నెంబర్స్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, లాగరిథమిక్ ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్ అండ్ ప్యూర్ రేషియోస్ లైక్ దట్, ఇలా ఉంటాయి అనమాట. అండ్ యూనిట్స్ ఉండి మరి డైమెన్షన్స్ లేనివి ఎలా ఉంటాయంటే ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట, రైట్.